ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. మరి వీర్లుపాడు మండలం చౌటుపల్లి ప్రాంతంలో మరి గత 7 సంవత్సరాలుగా నేను పరిచర్య చేస్తూ ఉన్నాను. మరి గడిచినటువంటి దినాల్లో ఈ మందిరం నిర్మాణం ప్రారంభించి 3 సంవత్సరాలు అయింది. ఇలాగే దాతల సహాయంతో మందిరాన్ని నేను కట్టుకోగలిగాను. గత రాత్రి అనుకోని రీతిగా గాలి, వాన, తుఫానుల చేత మరి మందిరం కుప్పకూలిపోయింది, ధ్వంసమైపోయింది. మరి దయచేసి ఈ మందిరం మరలా కట్టబడినట్లుగా ప్రార్థన చేయండి. దేవుని యొక్క ప్రేరేపణ కలిగితే ఏదైనా ఆర్థిక సహాయం అందించడానికి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. చూడండి శిథిలం అయిపోయినటువంటి ఈ మందిర శకలాలన్నీ కూడా చల్లా చెదురుగా పడిపోయి ఉన్నాయి. 3 సంవత్సరాలుగా పడినటువంటి ప్రయాస ఇది. ఒక్క రాత్రిలోనే, ఒక గంటలోనే పడిన ప్రయాసం అంతా వ్యర్థమైపోయింది. ఎన్నో కష్టాలు పడి డొనేషన్లు అడిగి మరి దేవుని సన్నిధిలో మోకరించి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి మరి ప్రభు కృప చొప్పున కట్టబడినటువంటి మందిరం మరి అనుకోని రీతిగా సాతాను శోధన ఇలాగా గాలి సుడిగాలి రేపినట్లుగా మరి రేపి ఇదంతా విధ్వంసం సృష్టించింది. అనేక మంది విశ్వాసులు కూడా 10 మెంబర్స్ పైనే ఉన్నారు. ఆరాధించుకోవడానికి స్థలం లేకుండా అయిపోయింది. అయినప్పటికీ మేము ప్రభు మీద విశ్వాసంతో భారం కలిగి ఉన్నాం. మీరు కూడా మరి మా గురించి ప్రార్థన చేయండి, ఆలోచన చేయండి, ప్రేరేపించబడండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దేవుని పిల్లైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా. మరి దైవజనులు బాధ మీరు చూశారు కనుక మరి దైవజనులు నాకు ఫోన్ చేసి వెంటనే ఇలా మందిరం పడిపోయిందయ్యా, ఏం చేయాలో తెలియట్లేదు. ఎంతో ప్రయాసతో మందిరాన్ని మేము నిర్మించుకున్నాం. ఎంతోమంది దాతలు ఏదో సహాయం చేస్తే ఈ మందిరాన్ని మేము నిర్మించుకున్నాం. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు అని దైవజనులు ఎంతగానో వాళ్ళు దుఃఖపడుతూ ఉంటే నాకంటూ ఒక ఆలోచన, మరి దేవుని పిల్లలైన ఎంతోమంది ఉన్నారు, దేవుని మందిరం మీద దేవుని మీద ప్రేమ కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారు ఏమైనా ఈ వీడియో ద్వారా కావచ్చు, లైవ్ ద్వారా కావచ్చు, వారు చూసి ఏమైనా స్పందించి ఈ మందిరానికి వారు ఆర్థికంగా సహాయం పంపించవచ్చు అనే ఒక